అనుసరించిన వాళ్ళని మరి అందరం కూడా ఇక్కడ మరి గురు పూజ కార్యక్రమాన్ని జరుపుకొని మరి ఇక్కడ ఈ శిల్పురం గ్రామం నందు నూతనంగా ఆశ్రమం నిర్మించడము మనం అందరం కూడా హర్షింపదగినటువంటి విషయం. ఎందుకంటే మన భారతదేశంలో మరి ప్రతి మానవుడు కూడా భక్తి మార్గంలో ప్రయాణం చేయడానికి అనేకమైనటువంటి దైవ మందిరాలు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి. మరి ఆ విధంగా తీర్థయాత్రలకు వెళ్ళడము, మరి అర్చనలు అభిషేకాలు చేయడము, తీర్థ ప్రసాదాలు తీసుకొని రావడము, ఇవన్నీ జరుగుతున్నటువంటి విషయం మీకు అందరు కూడా విదితమే. కానీ ఎన్ని మందిరాలు ఉన్నాయో అన్ని ఆశ్రమాలు లేవు. అయితే మందిరానికి ఒక ఆశ్రమం ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ముఖ్యమైనటువంటిది. అయితే దేవాలయం అంటే దేవుడున్న చోటు. దేవుడు ఎక్కడైతే ప్రతిష్ఠింపబడుతుందో, ఎక్కడైతే స్థిరంగా ప్రతిష్టాపన జరుగుతుందో దానికి దేవాలయము అంటే దేవుడు ఉండే ఆలయము. కానీ ఇక్కడ ఆశ్రమం అంటే ఎవరో ఉందానని మాట కాదు. అక్కడ ఆశ్రమం అంటే అయితే ఆశ్రమము అంటే ఆశ్రమం అనే ఆ పదంలోనే మనకు భావార్థం వ్యక్తం అవుతుంది. ఆశ్రమము ఎందుకంటే ప్రతివాడు కూడా బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము, ఈ విధంగా ఇన్ని మార్గాల చేత మానవుడు ప్రయాణం చేస్తుండు. మరి అందులో ఉన్నప్పుడు మరి ఈ జీవుడు ఒక ఎరక భ్రమ గలుగు శిష్యుని పరితాపం మానుకున్నట్టి పండితులు ఎదరు గురుడు అతడే గాని గురువులమని పొట్ట కొరకు గొనిగే వారెల్లా వారికి బోధ తెలియట కల్లా అని చెప్పినాడు బాబా. ఎందుకంటే మానవుడు ఎరక భ్రమ అంటే ఈ జీవుడు షడ్బ్రహ్మ వికారములతో కూడుకున్నటువంటి వాడు. ఎవరైనా సరే కులము, గోత్రము, నామము, రూపము, వర్ణము, ఆశ్రమము, ఇందులో ఆశ్రమం వచ్చేసింది. ఇక్కడ మన నిత్య జీవితంలో మానవుడు పయనించే నివాసి గురువు గారు ఎటువంటి వాడంటే మనకు శ్రమలను తొలగజేసేవాడు, మన శ్రమలన్నీ కూడా లేకుండా చేసేవాడు. కాబట్టి దానికి ఆశ్రమం అని పేరు వచ్చింది. దానికి ఆశ్రమము అంటే ఏ భక్తుడు కానీ ఏ శిష్యుడు కానీ ఎవరైతే నాకు ఇది సాధన సంపత్తి గల సాధకుడు ఒక నరుడు ఘోర సంసారములను బాధపడలేక, ఎందుకంటే మనం ప్రాపంచికంగా ఆలోచిస్తే కూడా మరి ఈ భార్య వల్లనే నాకు బంధం ఏర్పడ్డది, ఈ గృహం ఉండడం వల్ల, ఈ పిల్లలు ఉండడం వల్లనే బంధం ఏర్పడ్డది, మన మిత్రులు, స్నేహితులు, భూమి, ఇల్లు, వీటి వల్లనే బంధం ఏర్పడ్డదని ఒక భౌతిక దృష్టితో చూస్తే. కానీ వాస్తవికంగా చూస్తే ఎప్పుడైతే ఈ జనన మరణములు దేని వల్ల కలిగినాయి, ఈ జన్మ మరణంలోకి నేనే మూలం కదా, నా వల్లనే ఏమంటాడు పరికల్పితంచా, ఏ సద్గురుమూర్తి యొక్క అనుగ్రహం వల్ల మరి మయేవ సర్వం నా వల్లనే కల్పింపబడ్డది అని ఈ సృష్టికి మొట్టమొదలు కర్తను ఎవరంటే ఈ వ్యష్టి భావం విడిచిపెట్టి సమష్టి భావం నందు వెళ్ళిపోతే నా వల్లనే ఇది మయేవ సకలం జాతం నహి సర్వ ప్రతిష్ఠితం మయేవ నయం యాతి యోత బ్రహ్మ వాష్మ.
ఈ విధంగా ఏదైతే బ్రహ్మభ్రాంతి, ఎరుక బ్రహ్మ అంటే ఎరుక అంటే నేను, ఎరుక అంటే జ్ఞానము, ఎరుక అంటే ఆత్మ, ఎరుక అంటే బ్రహ్మము, ఎరుక అంటే ఇంకా అనేకమైనటువంటి పర్యాయ పదములు ఉన్నాయి. దానికి నేను బ్రహ్మమును 4 మహావాక్యాలు కూడా అవి చెప్పినాయి. అలా చతుర్వేద మహావాక్యములయందు నేనే బ్రహ్మము బ్రహ్మ నేనే యనుచు ఉపనిషద్వాక్యంబులు ఎంచి చూచిన నేనే బ్రహ్మము బ్రహ్మ బ్రహ్మయనుచు యోగ శాస్త్రంబుల ఊహించి చూచిన నేనే బ్రహ్మము బ్రహ్మ నేనే అనుచు ఈ మనుషులు నిలుపదలసి ఎన్నో యుక్తులు తామునరించిన నిలుచునే నే మృష నిలుపగలదే నిశ్చయమవలని. ఈ మానవులు అంటే వెష్టి భావంతో కూడుకున్నటువంటి వాళ్ళు నేనే బ్రహ్మమునని, నేనే ఆత్మనని, నేనే నిత్య సత్యమైనటువంటి వాడిని, నాకు ఏ జన్మమరణములు లేవని భ్రాంతి చెంది అనేకమైనటువంటి ఉపనిషత్తులు, అనేకమైనటువంటి వేదాల చేత నన్ను శాశ్వతంగా ఉంచుదామని ఏం చేశారు? నా మీద ప్రేమ చేత ఈ మనుషులు నిలుపదలిచి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎన్నో నేనే శాశ్వతుడు, నేనే ఆంబరమస్మిని, నేనే శివుడను అని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ తామును నుంచి నేను నిలుతూనే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసి ఉత్తరాఖండమునందు ఉమామహేశ్వర సంవాదం అనేది ఒకటి ఉంది. దాని యందు మరి పరమేశ్వరుడు పార్వతీదేవి ఇద్దరు సంభాషణ చేసుకున్న ఒక సందర్భంలో మనకి సమయం రావాలి కానీ ఇప్పుడు ఇక్కడ సమయం వచ్చింది కాబట్టి ఇక్కడ జరుగుతుంది. రేపు చూస్తే ఇక్కడ ఏముందని ఇక్కడ విందామంటే కూడా ఎవరు రారు, వచ్చిన ఎవరు చెప్పరు. కాబట్టి ఆ కైలాస ఇక్కడ మందు ఆ పరమేశ్వరుడు ఒకసారి తన యొక్క సాక్షాత్ ఆ సద్గురుమూర్తిని, నిజగురుమూర్తిని ధ్యానం చేసుకుంటూ నమస్కారం చేస్తుంటే ఆ పరమేశ్వరుడు, అయ్యా గురువే సర్వలోకానాం విషజే భవరోగీనాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ. ఈ సమస్త లోకాలన్నీ కూడా నిన్నే గురువు అంటున్నారు కదా. సమస్త రోగాలకు, భౌతిక రోగాలకు, మరి భవరోగాలకు కూడా నీవే ఘన వైద్యుడు కదా. నిధయే సర్వ సకల విద్యలకు కూడా నీవే కదా. ఆది పురుషుడవు, ఆది దంపతులు నీవే కదా. మరి పరమేశ్వరుడు నువ్వు అయితే నీవే లోకమంతా కూడా నీవే దేవుడని అందరూ నమస్కరిస్తుంటే మరి నువ్వు ఎవరికి నమస్కారం చేస్తున్నావు స్వామి అని ఆ పార్వతీదేవి ఆయనకు ప్రశ్నించిందంట. అయితే ఆయన నమస్కారం చేసేది నిజమైనటువంటి నిత్య నిరాకార నిరుపద్ర అఖండ అయినటువంటి సద్గురుమూర్తిని ధ్యానం చేస్తున్నాడు, కానీ ఫలానా అని చెప్పడానికి వీల్లేదు కదా. అయితే పార్వతీదేవి మరి అట్లా ఆ విధంగా ఎందుకు అడిగినట్టు తెలియకనా అంటే తెలిసే, కానీ కారణం మన కోసం, అది మనందరి కోసం లోక కళ్యాణార్థమై మనమందరం కూడా పరమేశ్వరుని పార్వతీదేవి బిడ్డలం కాబట్టి మన మీద కరుణామృత దృష్టి చేత ఆ ప్రశ్న అడిగింది. అంటే ప్రశ్న అడగడం కూడా అయితే గురువు చెప్పాలనుకుంటే శిష్యుడు కూడా చాలా గొప్పవాడై ఉండాలి, మంచి ఇంగిత జ్ఞానం ఉండాలి, మంచి వినయం ఉండాలి, ప్రశ్న అడిగే విధానం కూడా తెలిసి ఉండాలి. అయితే చిన్న ఒకటి ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగింపు చేస్తా. చెప్పుకుంటూ పోతుంటే ధార వస్తుంటుంది, ఇక సమయము కాలము మరి అన్నీ కూడా గమనించాలి కదా. అదే ఇదే టైప్లో కొంచెం ప్రాపంచికంగా మాత్రం కొంచెం నవ్వులాట లాగా కనిపిస్తుంది, కానీ మాత్రం దానిలో మంచి రహస్యం బాగా దాగున్నది. ఈ కథ చెప్తున్నాను అనుకోకూడదు, తర్వాత రిజల్ట్ బాగుంటుంది. అయితే ఒక గ్రామంలో పెద్ద భూస్వామి అంటే బాగా కనీసం 300-400 ఎకరాల భూమి, ఆయనకు ఏకైక పుత్రిక, ఒకే ఒక బిడ్డ. అయితే తర్వాత బాగా చదివించిండు, మంచిగా చదివించిన తర్వాత 18-21 సంవత్సరం వచ్చిన తర్వాత వివాహం చేద్దామని అనుకున్నాడంట. అనుకున్న తర్వాత అప్పుడు బిడ్డ కూతురు బాగా చదువుకున్నది కదా. ఆ చదువుకున్న తర్వాత ఆ బిడ్డ ఏమన్నది, నాన్న మొట్టమొదటి ఏదో సంబంధం తెచ్చి నువ్వు ఏదో ఖాయం చేస్తా అంటే, కాదు నేను ఒక్క బిడ్డను, నీకేం తక్కువ లేదు, ఎంత అంటే ఇవ్వగలుగుతావు కదా, మరి మన సంబంధం మాత్రం నేను అనుకున్నట్టు ఉండాలి.